నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న మూవీ ది ప్యారడైజ్. తాజాగా విడుదలైన ప్యారడైజ్ గ్లిమ్స్కి మంచి స్పందన లభించింది. నాని నెవర్ బిఫోర్ లుక్ చూసి అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక ఈ సినిమాని 2026 మార్చ్ 26న విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ప్యారడైజ్తో పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటి టాప్ స్టార్స్లో లీడ్లోకి వెళ్లాలని నాని ఆశపడుతున్నాడు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా నానికి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డ్రాగన్ సినిమాకి సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే డ్రాగన్ మూవీ టీం కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు ఫస్ట్ లుక్ను విడుదల చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డ్రాగన్ నిజంగానే 2026 మార్చ్ 26 పై కన్నేస్తే మాత్రం నానికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. దానికి పోటీగా తమ సినిమాని విడుదల చేసే సాహసం దాదాపు ఎవరూ చేయరు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా రిలీజ్ చేసినా థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం ఎదుర్కోక తప్పదు. ఈ లెక్కన మార్చ్ 26కి డ్రాగన్ వస్తే ప్యారడైజ్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా నాని మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాడు. ఇలాంటి టైంలో సోలో రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి డ్రాగన్ మార్చ్ 26కి వచ్చి షాక్ ఇస్తుందో లేక ప్యారడైజ్కి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.